హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు కేక్ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఓవెన్ లేకుండా కేక్ తయారు చేసుకుందాం, తిందాం, కమ్మగా ఉంటుంది. ముందు ముందు పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక ప్యాకెట్ పోసుకుంటున్నా. దగ్గరికి వచ్చినాక ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్. అదే ఉంది కాబట్టి అదే పోసుకుంటున్నా. ఇందులో వెన్న వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వెన్న మాకు అవైలబుల్ లేదు కాబట్టి వెన్న వేసుకోవట్లేదు. దీన్ని బాగా విస్కట్తో బాగా బీట్ చేసుకోండి ఫ్రెండ్స్. విస్కట్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇంత బాగా బీట్ చేసుకుంటే పెరుగు అనేది మొత్తం అది క్రీమీగా ఉండాలి ఫ్రెండ్స్. క్రీమీగా ఉంటేనే మనకు టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. ఇందులోనే నేను కొన్ని పాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఎగ్లెస్ కేక్ కాబట్టి, వెజ్ కేక్ కాబట్టి కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ బీట్ చేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. అలాగే నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను, దానికి సరిపడంత షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ వేయాలి కానీ ఇప్పుడు నాకు పౌడర్ అవైలబుల్ లేక షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి, కరగాలి మొత్తం. ఫ్రెండ్స్ షుగర్ అనేది కరిగింది ఫ్రెండ్స్. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, కొంచెం కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. వెనీలా ఎసెన్స్తో కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మైదా పిండి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మైదా పిండిని మనం జల్లించుకోవాలి ఫ్రెండ్స్. జల్లించుకుంటే గమ్ అనేది రాదు ఫ్రెండ్స్. అదేంటి జిగురు అనేది, ఉండలు అనేవి లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ పిండి అనేది మెత్త క్రీమీలాగా కలవాలి ఫ్రెండ్స్. ఒకటే సైడ్ దింపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా దింపితే ఉండలు అవుతాయి ఫ్రెండ్స్. మనం ఒకటే యాంగిల్లో దింపుకుంటే కరిగిపోద్ది ఫ్రెండ్స్. క్రీమీగా ఉంటుంది. కొంచెం పాలు యాడ్ చేసుకుంటాను. కొన్ని పాలు బాగా వద్దు ఫ్రెండ్స్, కొన్ని అలా. చూడండి, మనం తయారు చేసింది ఇలా ఈ కన్సిస్టెన్సీతో ఇలా ఉండాలి ఫ్రెండ్స్. జ్యూసీగా ఇంత క్రీమీగా ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ వస్తుంది ఫ్రెండ్స్. కేక్ ప్రాసెస్ చేయడంలో ముందు మనం ఒకటి మందపాటి గంజి తీసుకోండి ఫ్రెండ్స్. అందులో కొంచెం సాల్ట్ ఉసుక పోయండి, దొడ్డు ఉసుక. ఇలాంటిది ఒకటి అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేక్ని దీని మీద వేడి ప్రీ హీట్ చేసుకోవడానికి. దీన్ని ముందుగా కేక్ పెట్టే ముందుగానే ఒక 10 నిమిషాలు బాగా వేడి మీద హీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక గిన్నెలో తీసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ముందు ఆయిల్ మొత్తం అప్లై చేయాలి. స్ట్రెచ్చర్ కేక్ అతుక్కోకుండా ఉండడం కోసం అని ఆయిల్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అయ్యేటట్టు పూర్తిగా. ఇప్పుడు ఇందులో పోసుకోండి. చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఇలా తీసుకున్న దాన్ని ఒకసారి ఇలా కొట్టండి ఫ్రెండ్స్. బబుల్స్ ఏర్పడుతున్నాయి కదా, ఈ బబుల్స్ అనేవి బయటికి రావాలి ఫ్రెండ్స్. మొత్తం పోవాలి. ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకూడదు. కేక్ అనేది స్మూత్గా వస్తుంది. వావ్, నైస్ కదా కేక్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పాంజీ చూడండి ఎంత స్పాంజీ ఉంది కేకు. ఇలా చేసుకొని తినండి హెల్తీగా, మన ఇంట్లోనే హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. ఎగ్లెస్ కేక్ చూడండి ఎంత స్పాంజీ ఉందో. మా చిన్నతో బుడ్డంతో కడిగిపిస్తున్నాను.
చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత దూది మెత్త స్పాంజ్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఇంత స్పాంజ్ ఉందో చూడండి, సూపర్ వచ్చింది. సూపర్. మనం గ్యాస్ ఆన్ చేసుకొని 10 నిమిషాలు అవుతుంది. ఎప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందాం.